నమస్తే 2024 మాస ఫలితాల్లో మే మాసంలో కుంభరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. కుంభరాశి వారికి మే మాసంలో చాలా వరకు మే 1st and 2nd వీక్స్ పాజిటివ్గా ఉన్నాయి. ఏ విషయాల్లో హెల్త్ ప్రాస్పెక్టర్స్ అండ్ ఎవరైతే జాబ్స్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి పాజిటివ్ న్యూసెస్ ఉన్నాయండి 1 to 14 వరకు. కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కొంచెం అంటే ఎవరికైనా మనీ ఇచ్చి తిరిగి రావటానికి కానీ అట్లా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేది జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వాళ్ళు. బట్ ఇప్పుడు చెప్పుకున్నాం 1st మే to 14 మే వరకు కొన్ని వర్క్స్ పాజిటివ్గా ఉన్నాయి, హెల్త్ పరంగా ఉంది, ఫైనాన్షియల్ కూడా పాజిటివ్ ఉంది అండ్ జాబ్స్ డిలే అవుతున్న వాళ్ళకి గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ వీళ్ళందరికీ కూడా పాజిటివ్గా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. అంటే 1 to 14 కాదు, ఆల్మోస్ట్ 4 వీక్స్ కూడా మే మంత్ అంతా కూడా పాజిటివ్గానే ఉంది. సో ఆపర్చునిటీస్ వచ్చే విషయంలో కుంభరాశి వారికి. కానీ కుటుంబ సమస్యలు చిక్కులు అలాగే ఉన్నాయండి. కొంచెం కుటుంబ పరంగా అయితే కేర్ తీసుకోండి. అనవసరమైన ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి చెప్తున్నాను, అనవసరమైన విషయాల్లో ఎక్కువ కలగజేసుకోవడము, చిన్న చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవడము ఇది చెయ్యొద్దు. ఎందుకంటే చిక్కులు కుటుంబ విషయంలో కనిపిస్తుంది అండ్ వర్క్స్లో కూడా కొంచెం డిలే ఉంటుంది కుంభరాశి వారికి. ఈ మేజర్గా 2 కాన్సన్ట్రేట్ చేయండి. అనవసరమైన ఖర్చులు, కుటుంబంలో చిక్కులు, ఓకే మేజర్గా ఇవన్నమాట. సో అన్నెసరీ డిస్కషన్స్ పెరగటము ఇవన్నీ కూడా హెల్త్ పైన ప్రభావం చూపించడం. ప్రభావం అంటే ఎలా, మనం ఎక్కువ అన్ప్లెజెంట్గా ఉంటే ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం అనేది అరైజ్ అవుతుంది. అది సీరియస్ హెల్త్ ప్రాబ్లం కాదు, ఎందుకంటే రవి ట్రాన్సిట్ ఈస్ పాజిటివ్ కాబట్టి హెల్త్ సీరియస్ కండిషన్స్ లేవు. బట్ స్టిల్ చికాకు వల్ల వచ్చే తలనొప్పి, సో ఆ విషయాల్లో కేర్ తీసుకోండి. ఇంకా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పాజిటివ్గా ఉన్నాయి కుంభరాశి వారికి మే మంత్లో. సో నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి అండ్ ఆల్రెడీ భాగస్వామ్య వ్యాపారంలో ఉన్న వాళ్ళకి, చిన్న పరిశ్రమలు నడిపే వాళ్ళకి కూడా బాగుందండి. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇస్ అ పాజిటివ్, లాభాల బాటలో ముందుకు ప్రయాణం చేస్తాయి. స్పెక్యులేషన్ బిజినెస్ కూడా పాజిటివ్ ఉంది అండ్ ఖర్చులు అదుపులో ఉంటాయి. ఆల్మోస్ట్ ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా కంట్రోల్లోనే ఉంటాయి ఈ మాసంలో. ఓన్లీ ఫ్యామిలీ అఫైర్స్ ఒకటి చెప్పాను కేర్ తీసుకోమని చెప్పి, అదొక్కటే మేజర్గా కొంచెం కనబడుతోంది. అండ్ ఫైనాన్షియల్గా రావాల్సిన మనీ జాప్యం అవుతున్నా కూడా కంగారు పడద్దు, టెన్షన్ తీసుకోకండి, కూల్గా ఉండండి. ఆటోమేటికల్గా జాప్యం ఉంటుంది, కొంచెం ఉన్నా కూడా వచ్చేస్తాయి, అమౌంట్ అయితే రిసీవ్ అవుతుంది. ఇక చాలా వరకు ఏంటి, ఏదైనా స్థిరాస్తి కొనుక్కోవాలనుకున్నా, గృహ నిర్మాణ ప్రయత్నాలు చేయాలనుకున్నా ఈ విషయంలో కొంచెం స్టెప్స్ వేసేటప్పుడు ఆచితూచి ముందుకు అడుగులేండి. కానీ మే మాసంలో ఎవరైతే స్థిరాస్తి కొనుక్కోవాలనుకుంటున్నారో ఆర్ న్యూ వెహికల్ ఏదైనా కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి పాజిటివ్గా ఉంది. మే మంత్ అంతా కూడా పాజిటివ్గా ఉంది, ఎందుకంటే న్యూ వెహికల్ పర్చేస్ చేయడానికి అండ్ ల్యాండ్ ఏదైనా పర్చేస్ చేయడానికి అయితే పాజిటివ్గా ఉంది. ఇక ప్రేమ విషయాలు, సో ప్రేమ విషయాలు కొంచెం స్టాగ్నెంట్గా ఉండిపోతాయి, మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. సో ప్రేమను పెద్దవాళ్ళ వరకు చేర్చాలి అంటే కొంచెం పరిస్థితులు నెగిటివ్గా ఉంటే మీరు కన్వే చేయకండి, ఎందుకంటే సిచ్యువేషన్లో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఇవి కూడా ప్లేస్ అయి ఉన్నాయి. జాగ్రత్తగా డీల్ చేయండి. అంటే ఏది నుంచి మనము రిస్క్ తీసుకున్నా కూడా మొత్తము రిలేషన్లో ప్రాబ్లం వచ్చేస్తుంది కుంభరాశి వారికి, జాగ్రత్త వహించండి. ఇంకా మ్యారేజ్ అలయన్స్, పెళ్లి కాని యువకులకి విషయానికి వస్తే చాలా వరకు కొన్ని సంబంధాలన్నీ పెండింగ్లో ఉన్నాయి. సో ఈ మంత్లో పెళ్లి చూపులన్నీ అయినా కూడా నెక్స్ట్ మంత్కి పోస్ట్ పోన్ చేయండి. ఒకవేళ ఏదైనా మీకు వాళ్ళ నుంచి పాజిటివ్ అప్రోచ్ రాకపోయినా కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. మిగతా ప్లానెట్స్ యొక్క పాజిటివిటీ ఉండడం వల్ల డిలే అవుతుంది కొంచెం. సో మీరు పేషెన్సీగా వెయిట్ చేయండి. ఆబ్వియస్లీ కొంచెం మీకు దైవ బలం అనేది ఎక్కువ ఉంది. ఈ మాసంలో శివారాధన చేయాలి, శివ పంచాక్షరి మంత్రాన్ని చదవాలి. అర్ధనాదీశ్వర శ్లోకం వింటే చాలా పీస్ఫుల్ ఉంటుంది మైండ్. 11 శ్లోకాలు ఉంటాయండి, చాంపేయ గౌరార్ధ శరీరకాయ అని చెప్పి, చాలా వెరీ ప్లెజెంట్. ఆ 11 విన్నట్టయితే సో సోల్ లెవెల్లో ఇట్స్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట కుంభరాశి వారికి. ఆ అర్ధనాదీశ్వర శ్లోకాల్ని పఠించండి. అండ్ ఇంకొక విషయం థింగ్స్ డిలే అవుతున్నా కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. పేషెన్స్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఈ మంత్లో. అండ్ చాలా వరకు కుటుంబ విషయాలు ఆల్రెడీ నేను చెప్పాను. సో ఇవి రెమెడీస్ తీసుకోవాల్సినవి అండ్ ఇవన్నీ రంగాలకి కూడా వర్తిస్తుంది. రైతులు కూడా కొంచెం ఫైనాన్షియల్ విషయాల్లో, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, రైతులకి, పొలిటికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కొంచెం నిందలు పడవచ్చు. సో పేషెన్సీగా ఉండండి. ఏం కాదు, నిందలు పడినా ఏమవుతుందండి, మనలో తప్పు లేనప్పుడు ఏం నింద పడినా ఏం కాదు, అది ఆటోమేటిక్గా ఇదైపోతుంది. మనం ఆ పరమేశ్వరుడి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అర్ధనాదీశ్వర శ్లోకాలను అందుకే వినమని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, కుంభరాశి వారికి ఈ మాసంలో పీస్ ఆఫ్ మైండ్ వెరీ ఇంపార్టెంట్. ఏం జరుగుతుంది మీ చుట్టూ,
ఎట్లా నెగిటివ్స్ ఎట్లా మీ దగ్గరికి ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, మీరు ఎందుకు వస్తున్నాయి ఈ నెగిటివ్స్ అన్నది మీకు ఐడెంటిఫై చేయగలుగుతారు. సో పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు ఎంత మైండ్లో ఆలోచనలు తిరుగుతున్నా కానీ దానికి ప్రయారిటీ ఇవ్వకండి. కుంభరాశి వాళ్ళు ప్రయారిటీ ఇచ్చారో చాలా నెగిటివ్ ఇంపాక్ట్స్ వచ్చేస్తాయి. సో పీస్ ఆఫ్ మైండ్ అనేది మెయింటైన్ చేయండి. చూద్దాం మరి కుంభరాశి వారికి ఈ మే మాసం డేట్స్ వైజ్ ఎలా ఉంది. May 1st and 2nd ఈ డేట్స్లో మేజర్ డిసిషన్స్ ఏమీ తీసుకోకండి. 3rd, 4th, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. సో ఇందాక అనుకున్నాం కదా May 1st నుంచి 14 వరకు ఆల్మోస్ట్ ప్లెజెంట్ డేట్స్ కనబడుతున్నాయి ఇవన్నీ కూడా. అండ్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్, ప్రతిదాన్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటారు, దైవ బలం పెరుగుతుంది. ఆబ్వియస్లీ 1 to 14 అనేది పాజిటివ్గా ఉన్నాయి డేట్స్. ఇంకా 15, 16 మేజర్ డిసిషన్స్ ఏమీ తీసుకోవద్దు ఈ డేట్స్లో. 17, 18 బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కొన్ని చేస్తారు, న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్ వస్తాయి. 19, 20 కొన్ని రాని బాకీలు కొన్ని వసూలు అవుతాయి 19, 20 డేట్స్లో. ఇంకా 21, 22, 23, 24, 25, 26, 27, 28 ఆల్మోస్ట్ ఇప్పటి నుంచి 21st నుంచి 28 వరకు పాజిటివ్ ఎన్విరాన్మెంట్, పాజిటివ్ థాట్స్. అంటే మీరు ఎలాగైనా ఉండనియండి, మీరు మాత్రం అది చెప్పాను కదా పీస్నెస్ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తారో, శివారాధన చేసి శివ శ్లోకాలు వింటారో, ఆటోమేటిక్గా వెన్నెవర్ సోల్, మైండ్, బాడీ, సోల్ అనేది ఒక అలైన్మెంట్లో ఉంటుందో సో ఈజీగా ఇవి ఓవర్కమ్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో పీస్నెస్ అనేది ఉంటుంది 28 వరకు. మరి 29, 30 మేజర్ డిసిషన్స్ ఏం తీసుకోవద్దు, వేళ్లకు తిని విశ్రాంతిగా ఉండండి. అండ్ 31st డేట్ మళ్ళీ పాజిటివ్గా ఉంది కుంభరాశి వారికి. చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకున్నారు కదా, అవన్నీ పాటించండి. స్వస్తి.